నమస్తే. వెల్కమ్ టు విఎన్‌బీసీ. నేను మీ పరంజీ. సనాతన ధర్మం గురించి మనం మాట్లాడుకుంటున్నటువంటి, మనం వివరించుకుంటున్నటువంటి ఈ సబ్జెక్ట్‌లో, ఈ వీడియోలో అసలు సనాతన ధర్మాన్ని మనం ఎలా ఆచరించాలి? ఏ విధంగా ఈ సనాతన ధర్మాన్ని మనం ఆచరించి ముందుకు వెళ్ళగలం? ఒకవేళ ఈ సనాతన ధర్మం మతాలకి సంబంధించిందేమో, కులాలకి సంబంధించిందేమో అని అనుకునే వాళ్ళకి ఈ సనాతన ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయం మీద మనం ఈ ఎపిసోడ్ కంటిన్యూ చేద్దాం. మీరు ఏదో ఒక మతానికి చెందిన వ్యక్తి, ఏదో ఒక కులానికి చెందిన వ్యక్తి అయి ఉన్నారు. ఇప్పటి వరకు మీ తల్లి తండ్రి ద్వారా మీకు కొన్ని ఆచారాలు, అలవాట్లు, మతాలు, గోత్రాలు, కులాలు, నామాలు మీకు రావడం జరిగింది. వారి యొక్క వారసత్వంగా మీకు అవి సంప్రాప్తించడం జరిగింది. ఇక్కడ మనకి మీ కులగోత్రాలు, వంశాలు, నామాలు వీటి గురించి కాదండి. మీ మతాలు, మీరు ఆచరిస్తున్నటువంటి ఆచారాలు, మీరు ఫాలో అవుతున్నటువంటి మతాల గురించి ఇక్కడ ఏ సంబంధం లేదండి. ఏ సంబంధం లేదు. మీ తల్లి తండ్రి మీకు ఏదైతే నేర్పించారో ఆ ఆచారాన్ని గౌరవిస్తూ, వాటికి నమస్కరిస్తూ, హృదయపూర్వకంగా అంటే త్రికరణ శుద్ధిగా వాటిని ఆచరించండి. మరి సనాతన ధర్మం ఏం చెప్పింది అంటే, నీలోకి కూడా నువ్వు ప్రయాణం చేయి. అమ్మ నాన్న చెప్పారు. తల్లి తండ్రిగా కనిపించనటువంటి శక్తి ఎక్కడున్నా కనిపించే వాళ్ళు, నీకు జన్మనిచ్చిన వాళ్ళు, వాళ్ళే దేవుళ్ళు. తర్వాత నీకు ఒక గురువు ఉన్నాడు. విద్య నేర్పిన గురువు ఒకటి, మీరు జీవించడానికి మీకు జీవితాన్ని నేర్పిస్తూ ఉన్నాడు మరొక గురువు. ఆయనే దైవం. తల్లి తండ్రి తర్వాత గురువే. గురువు తర్వాతి స్థానం మాత్రమే దైవం. ఓకే. కానీ అందుగురించి అలాంటి తల్లిదండ్రులు మీకు ఏదైతే బోధించారో, మీకు ఏదైతే ఆచారాలు ఇచ్చారో వాటిని గౌరవిస్తూనే మన సనాతనం మనకిచ్చినటువంటి మీ తల్లిదండ్రులకు మీ ఎన్ని జనరేషన్స్ వెనక్కి వెళ్ళినా కూడా, పదుల జనరేషన్స్లో, వందల జనరేషన్లో మీ వెనక్కి వెళ్ళినట్లయితే వారందరికీ ఉన్నది ఒకటే ధర్మం, అదే సనాతన ధర్మం. ఆ ధర్మం ఏం చెప్పింది అంటే, నేను ఆత్మలా ఉన్నాను కదా, నేను ఆత్మస్వరూపిని కదా. నువ్వు శివుడు అని నన్ను పిలిచినా, శివయ్య అని నన్ను పిలిచినా, రామయ్య అని నన్ను పిలిచినా, నువ్వు ఏ పేరుతో నన్ను పిలిచినా, క్రీస్తు అని పిలిచినా, అల్లా అని పిలిచినా, నువ్వు ఏ పేరుతో నన్ను పిలిచినప్పటికీ నేను నీలోనే కదా ముందున్నాను. నువ్వు నన్ను బాహ్య ప్రపంచంలో ఎందుకు వెతుకుతున్నావు? వేదాలైనప్పటికీ, మరే ధర్మమైనప్పటికీ ఆత్మ మీదే కదా మాట్లాడిన, ఆత్మ మీదే కదా బోధించేవి. కాబట్టి ఈ యొక్క నీలో ఉన్న నిన్ను నువ్వు ఆరాధించు, నీతో నువ్వు సమయం గడుపు. సనాతనాన్ని ఏ విధంగా ఆచరించాలి అంటే, నీకు ఏ ఆచారాలు ఉన్నప్పటికీ, ఏ మతస్థుడు అయినప్పటికీ, ఏ కులస్థుడు అయినప్పటికీ నువ్వు తక్కువ కాదు. నువ్వు ఒక చక్రవర్తివి. నువ్వు ఒక చక్రవర్తివి. ఎందుకు అంటే, నీలో ఆ ఈశ్వరుడునైన నేను, ఆ అల్లానైన నేను, ఆ యెహోవానైన నేను నీలోనే ఉన్నాను. ముందుగా నన్ను దర్శించు నువ్వు అని చెప్పారు. ఆ మీలో ఉన్నటువంటి, లేదా అసలు ఏ దైవాన్ని నమ్మని వ్యక్తి అయినా సరే చేయాల్సింది తన లోనికి తాను ప్రయాణం చేయాలి. అదే సనాతన ధర్మం అంటే. అది ఎలా ఆ ప్రయాణం చేయటం?
నేను ఈ మత ఆచారం ఎలా ఆచరించాలి? ఈ మత ఆచారం ఎలా ఆచరించాలి అనే వాటిని విడిచి కళ్ళు రెండు మూసి ప్రశాంతమైనటువంటి ఏ ఆలోచన లేనటువంటి స్థితిలో జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాసను నిశ్వాసను గమనిస్తూ మానసిక ప్రశాంతతతో ఆత్మ ప్రశాంతతతో మీలోనికి మీరు ప్రయాణం చేసే ప్రయత్నం చేయండి. ప్రతి దినం, ప్రతిరోజు సాధనమున మాత్రమే పనులు సమకూరు ధరణిలోన అనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఏదైనా మీరు నేర్చుకోవాలి అంటే ఎంత సమయాన్ని కేటాయిస్తారో, ఏదైనా మీరు పొందుకోవాలంటే ఎంతటి శ్రమకైనా ఓరుస్తారో, అదేవిధంగా ఒక సనాతనమైనటువంటి అద్భుతమైనటువంటి ధర్మాన్ని మీరు ఆచరించాలంటే కేవలం ఏ కష్టము లేకుండా మౌనంగా, హాయిగా, ప్రశాంతంగా స్థిర సుఖాసనములో హాయిగా కూర్చుని మనసుకు కాస్తంత ఉపశమనాన్ని ఇచ్చి, అంటే మీ ఆలోచన వ్యవస్థ ఉంది కదండి, ఈ ఆలోచన వ్యవస్థకు ఉపశమనాన్ని ఇచ్చి, అంటే ఆలోచించకుండా విశ్రాంతినిచ్చి, మానసికంగా మనసుకు విశ్రాంతి అంటే మీ మైండ్, ట్రైన్ యువర్ బ్రెయిన్ కాదండి. బ్రెయిన్కి ట్రైనింగ్ ఇస్తూ కూర్చుంటే అది ఖాళీగా ఉండదు. ఏ ట్రైనింగ్ ఇవ్వద్దు, ఏమీ ఆలోచించొద్దు, ఏ ఆలోచన చేయకుండా, ఏ ట్రైనింగ్ ఇవ్వకుండా ప్రశాంతంగా కూర్చోండి. ఆ ప్రశాంతతలో నుంచి మీలో ఉన్నటువంటి ఒక శక్తి, అదేనండి అసలైన దైవం, అది మీరే అయి ఉన్నారు, మీలోనే ఉంది. ఎప్పుడైతే మీరు ఈ ధ్యానాన్ని సాధన చేస్తారో ఆ సమయంలో మీలో ఉన్నటువంటి శక్తి ఎంతింతై వటుడింతై అని దినము ప్రతిరోజు ప్రవర్ధమానంగా వెలిగిపోతుంది. ఇదే సనాతన ధర్మం ద్వారా, సనాతన ధర్మాన్ని ఆచరించే అతి సులువైనటువంటి మార్గం ధ్యానం. అది ఏ విధంగా చేయాలి అనేది ముందు వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. అందరికీ నమస్తే.